పార్ట్ 1 లో నేను పర్మనెంట్ బ్లాడర్ ట్రామా గురించి చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందో చెప్తాను. 15 days తర్వాత క్యాథెడ్రల్ రిమూవ్ చేశారు. తర్వాత డాక్టర్స్ అవుట్ సైడ్ నుండి 300 ml వాటర్ బ్లాడర్ లోకి ఎక్కిచ్చారు. సో బాత్రూమ్ కి వెళ్ళాను. 1 hour వెయిట్ చేశాను. అసలు ఇంకా యూరిన్ రావట్లేదు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. మైండ్ కి చెప్పుకున్నాను, ఇంకెంతే లైఫ్ నిది, ఇంకా ఇదే కంటిన్యూ చేయాల్సి వచ్చేటట్టుంది. ఒక్కసారి బయటికి వెళ్లే ముందు ఇంకొకసారి ట్రై చేసి చూద్దాము. ఫైనల్ గా వస్తే వచ్చింది, ఇంకా రాకపోతే ఇంకిదే అని మైండ్ చెప్పుకొని ఫైనల్ గా ఒకసారి అయితే ట్రై చేశాను. యూరిన్ వచ్చింది, బట్ 100 ml. వాళ్ళు ఇచ్చిన మెజరింగ్ కప్ లో వెయిట్ కలెక్ట్ చేసేసి డోర్ ఓపెన్ చేసి చూడగానే డాక్టర్ బయట వెయిట్ చేస్తుంది, ఇంకా రావట్లేదు 1 hour అయిపోయినా కూడా అని. టెన్షన్ తో డాక్టర్ కి అయితే ఆ మెజరింగ్ క్లాస్ కి ఇచ్చాను, బట్ యూరిన్ ఓన్లీ 100 ml వచ్చింది అని నేను సాడ్ గా ఫేస్ పెట్టి ఇచ్చేసాను. బట్ డాక్టర్ స్మైల్ చేస్తూ యు ఆర్ సో లక్కీ, డోంట్ వరీ, ఇంకా నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని చెప్పింది. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా పూర్తిగా ఏం రాలేదు కదా అని నేను అడిగితే, ఇప్పుడు చిన్న పిల్లలకి మనం పాటీ ట్రైనింగ్ ఎలా ఇస్తామో మీ బ్లాడర్ కి కూడా సేమ్ అదే ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పింది. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యింది. ప్రతిసారి బాత్రూమ్ కి వెళ్ళిన ప్రతిసారి బ్లాడర్ కంప్లీట్ గా ఎంట్రీ అవ్వదు. డోర్ ఓపెన్ చేసే లోపే మళ్ళీ యూరిన్ వచ్చే ప్రెషర్ తెలుస్తుంది, యూరిన్ ఏమో బయటకు రాదు. అలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. చాలా స్ట్రగుల్స్, చాలా డౌట్స్, చాలా క్వశ్చన్స్, ఎన్నో యూట్యూబ్ వీడియోస్ చూసాను. ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఇలా వచ్చిందా, ఎన్ని రోజులుందా అంటే అందరు 1-2 days లో రికవర్ అయిపోయాం మేము అని చెప్పిన వాళ్ళే చాలా మంది ఎక్కున్నారు. అలా ట్రై చేస్తూ ఫైనల్ గా 1 year తర్వాత మళ్ళీ నార్మల్ గా నా బ్లాడర్ వర్క్ చేయడం స్టార్ట్ అయ్యింది. నా ఈ జర్నీలో పెయిన్, ఫియర్ ఎంత ఉందంటే అంతకు మించి నాకు నమ్మకం ఉంది. ఎట్లా అయినా సరే, ఎంత కష్టపడైనా సరే నేను క్యూర్ చేసుకోవాలి అని. మనం స్ట్రాంగ్ గా నమ్మితే మన ధైర్యమే మన ప్రాబ్లం కి ఒకరోజు సొల్యూషన్ ఖచ్చితంగా ఇస్తుంది. లైఫ్ లో కొన్ని బ్యాటిల్స్ మనం సైలెంట్ గా ఫైట్ చేస్తూ ఉంటాం, కానీ ఒక్క విషయం మాత్రం నిజము, నమ్మకంతో స్ట్రాంగ్ గా నిలబడితే బాడీ కూడా మన కరేజ్ కి సపోర్ట్ చేస్తుంది. నెవర్ గివ్ అప్. ఈ జర్నీలో మనతో పాటు ఎవ్వరు ఉండకపోవచ్చు. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది మనకి ఏం పెద్దగా ఏంటి, మనల్ని కూర్చోబెట్టి సేవ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఓదార్పు మాటలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మనం చెప్పే బాధని సైలెంట్ గా మన పక్కన వినడానికి ఒక్కరున్నారన్న పోటు ఉంటే చాలు, మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అలా ఏం లేకపోయినా సరే మన ధైర్యాన్ని కోల్పోకుండా మనకి మనం స్ట్రాంగ్ గా నిలబడితే మన బాడీ కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తుంది. ఇది నేను నమ్మాను, నాకు నా ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నాను. సో మీలో ఎవరికైనా ఈ స్టోరీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది నా జర్నీ.